హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీలో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అన్న నేను వెబినార్కి ఎందుకు జాయిన్ అవ్వాలి, ఒకవేళ జాయిన్ అయితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ గైస్, మీరందరికీ కూడా ఒక టాప్ 100 ర్యాంక్ కొట్టాలి, లేకుంటే 500 ర్యాంక్ కొట్టాలనే కైండ్ ఆఫ్ గోల్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉందా లేదా అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసినాక ట్రై చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు టాప్ 100 కానీ టాప్ 500 కానీ ఎవరైతే ర్యాంక్స్ కొట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ గోల్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ టైం టేబుల్ ఉంటుందన్నమాట. బట్ మీ దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటేనే అలాంటి కైండ్ ఆఫ్ ర్యాంక్ కొట్టగలుగుతారు. ఒకవేళ లేదనుకున్నట్లయితే మాత్రం ఈ పర్టికులర్ వెబినార్ అనేది మీకు ఒక కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డీటెయిల్ సిలబస్ బ్రేక్ డౌన్ అనేది లేదనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కోర్ అవ్వచ్చు అండ్ కెమిస్ట్రీ అవ్వచ్చు. అసలు ఏ పర్టికులర్ చాప్టర్ నుండి ఏ పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పి మీకు ఐడియా లేకపోతే మాత్రం మీరు ప్రిపరేషన్ అనేది చేసినప్పుడు చాలా లో కాన్ఫిడెన్స్ ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే హై టాపిక్స్ అన్ని కూడా ఒక వైపు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవుతుంది కూడా లో టాపిక్స్ అవ్వచ్చు. ఓకేనా? అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా మీరు ఈ పర్టికులర్ వెబినార్లో క్లియర్ కట్ బ్రేక్ డౌన్ దొరికిస్తుంది అనమాట. అది ఎంపీసీ అవ్వచ్చు, కోర్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రాపర్ స్ట్రాటజీ. ఎందుకు ఈ పాయింట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక టాపర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాడి ఒక స్ట్రాటజీని సేమ్ అలానే రిప్లికేట్ చేసావు అనుకో, అంటే వాటిని కాపీ చేసి నీ పర్టికులర్ స్ట్రాటజీలో పేస్ట్ చేసావు అనుకో, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇలా వెళ్తే మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే టాపిక్ నేర్చుకోవడం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం అండ్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ టాపర్ స్ట్రాటజీలో ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ దాంతోపాటు రిసోర్సెస్ ఫర్ రీసెట్. మీకు ఆల్రెడీ తెలిసిందే, మనకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా మనం దగ్గర పెట్టుకుంటేనే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలుగుతాం అని చెప్పి. అది కూడా ఆ పాయింట్ కూడా మనం ఈ పర్టికులర్ వెబినార్లో డిస్కస్ చేస్తాము. అండ్ టైం టేబుల్ అవ్వచ్చు అండ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అవ్వచ్చు. మీరు ట్రైనింగ్లో ఉన్నా, సిమ్లో ఉన్నా సరే, లైక్ టైం టేబుల్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ప్లాన్స్ అని ఎలా కంటిన్యూ చేయాలనే కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నింటినీ కూడా ఈ పర్టికులర్ ఫ్రీ వెబినార్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ మీరు అడగచ్చు, అన్న ఈ ఫ్రీ వెబినార్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఈ పర్టికులర్ వెబినార్ అనేది 5th జూలై అంటే కమింగ్ సండే 11 AM అనమాట. షార్ప్ 11 AM మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ చాలా వరకు వెబినార్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అండ్ దోస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ ఈ వెబినార్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాత్రం ఈ పర్టికులర్ నెంబర్కి 9381591284 ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి జస్ట్ వెబినార్ అనే మెసేజ్ అయితే ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా ఈ పర్టికులర్ నెంబర్లోనే మీకు ఒక లింక్ వస్తుంది, వాట్సాప్ లింక్స్ అనేవి. ఆ వాట్సాప్ లింక్స్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో డెఫినెట్లీ ఈ వెబినార్ అనేది మీకు ఒక 1% ఆఫ్ హెల్ప్ అనేది చేసినా సరే మీకు ఈసెట్ ప్రిపరేషన్లో అంత వాల్యుబుల్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో మేక్ షూర్ దట్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ డే రోజు వెబినార్ అనేది జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మంచి ఇన్పుట్స్ అని వస్తాయి అనమాట. ఓకేనా? ఐ హోప్ మీరు జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. అంటిల్ దెన్ విల్ సీ యూ ఆన్ ద వెబినార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.